లేడీస్ అండ్ జెంటిల్మెన్ వచ్చేసారా మళ్ళీ వెల్కమ్. చూసారా నా చేతుల్లో ఎంత కాంపాక్ట్ గా ఉన్నదో. ఇది యాక్చువల్లీ ఏసర్ XE1760. ఇది మరీ సైజ్ లో పెద్దగా లేదు అట్టని చెప్పి చిన్నగా కూడా లేదు, పర్ఫెక్ట్ అన్నమాట. అండ్ దీని క్యాపబిలిటీస్ మాత్రం మ్యాసివ్. దీనిలో లేటెస్ట్ 12th జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్, 16 GB ర్యామ్, 512 GB SSD అన్నమాట ఈ టవర్ లో. మరి దీన్ని వాడాలంటే మనం కనెక్షన్ చేసేయాలి కదా. దీనికి మానిటర్ అని, కీబోర్డ్ అని, మళ్ళీ అవన్నీ ఎవరు కొంటారు అనుకునేది మీరు అస్సలు మీరు దాని గురించి ఆలోచించనే అవసరం లే. ఏసర్ వాళ్ళు ఈ బండిల్లో టవర్ తో పాటుగా మీకు అన్ని అన్నమాట ఒక్కోటి పట్టుకొస్తాను చూడండి. చూసారా గైస్ ఎంత పెద్దగా ఉన్నదో మానిటర్. మనం దీన్ని జాగ్రత్తగా ముందు టేబుల్ మీద కూర్చోబెడదాం. అది 21.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి మానిటర్ ఇది. అలాగే ఇవి గమనించండి గైస్, మనకి ఫుల్ సైజ్ కీబోర్డ్ తో పాటుగా ఆప్టికల్ మౌస్ అన్నమాట. ఈ రెండు కూడా మనకి ఏసర్ వాళ్ళు సేమ్ బండిలో పంపించేశారు. ఇక్కడ మనకి మ్యూట్, వాల్యూమ్ పెంచడం తగ్గించడం కూడా మనం అడ్జస్ట్ చేసేయచ్చు కీబోర్డ్ లోనే. అండ్ మనం గనక దీన్ని ఇలా ఎనకలకి తిప్పించామంటే కింద చూడండి గైస్, ఇక్కడ మరియు ఇక్కడ అన్నమాట. వీటిని కనుక మనం ఇలా లాగాం అనుకోండి, మనకి ఇది స్టాండ్ లెక్క అన్నమాట. కొద్దిగా మనకి కీబోర్డ్ ఇలా ఎలివేట్ అయిపోతుంది టైపింగ్ మనకి కంఫర్ట్ కోసం. ఒక ప్రాపర్ ఆప్టికల్ మౌస్ అయితే ఉన్నది. అండ్ దీనికి వైర్లు ఎన్ని ఉన్నాయి కదా, నాకు వీటన్నింటిని కనెక్ట్ చేసి ఇంకా ఆన్ చేసి చూసేలా ఉన్నది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. గమనించండి, మనకి పీసీ ఆన్ కావాలంటే ఈ బొక్కలో మనం వైర్ పెట్టి పవర్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఇది మనం లాస్ట్ లో పెడదాంలే. ముందుగా మనం మానిటర్ ని CPU కనెక్ట్ చేయాలి. దానికోసం మనకి ఏసర్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వైర్లలో HDMI కేబుల్ ఉన్నది చూడండి. సో మనం మానిటర్ చూసుకున్నట్లయితే ఎక్కడున్నాయి బొక్కలు, ఇక్కడ ఉన్నాయి. గమనించారా గైస్, కింద ఉన్నాయి హోల్స్. HDMI రాసి కూడా ఉన్నారు ఇక్కడ. సో వెరీ కేర్ఫుల్ గా మనం అలా ఇక్కడ ఎక్కడ అది సెట్ అయిపోయింది అనమాట. సో అక్కడ మనం వైర్ పెట్టేసామా, ఇక్కడ CPU అయితే నీట్ కనబడుతున్నది చూడండి, ఇక్కడే అనమాట. అట్లా మనం అయితే పెట్టేద్దాం, అంతే పర్ఫెక్ట్. మానిటర్ అయితే కనెక్ట్ అయిపోయింది. కానీ మానిటర్ ని మనం ఈ విధంగా కనెక్ట్ చేస్తే సరిపోదు అనమాట. మానిటర్ మనకి పవర్ ఆన్ అవ్వాలంటే ఇంకో వైర్ ఉన్నది, ఇదిగోండి స్విచ్చింగ్ అడాప్టర్ అని చెప్పేసి ఉన్నది. గమనించారా? సో ఇటు పక్క ఉండే దీన్ని అయితే మనం మానిటర్ కి అయితే పెట్టేయాలి. ఇది కూడా కింద అన్నమాట. ఇక్కడ ఇదిగో మూల అయితే మనం అట్ట పెట్టేసామా. అండ్ దిస్ సైడ్ వచ్చేసి మనం ఇక్కడైతే దోపేద్దాం అనమాట. అంతే సెట్ ఆన్ అయిందా మనకి. అదిగో ఏసర్ అని చెప్పి వచ్చేసింది చూడండి గైస్. నెక్స్ట్ మౌస్ కేమో మనకి USB. సింపుల్ గా మనం ఇదిగో ఇలా పెట్టేయడమే. నెక్స్ట్ మనం కీబోర్డ్ అయితే కనెక్ట్ చేసేద్దాం గైస్. సో కీబోర్డ్ కి మనకి నేను కనెక్ట్ చేసింది కీబోర్డ్ నే. మనం కీబోర్డ్ అయితే కనెక్ట్ చేసాము. అండ్ మౌస్ కూడా మనకి ఇదిగోండి, మౌస్ కూడా మనకి USB-నే అనమాట. నాకు ఇదిగో ఈ వైర్లు నీట్ గా లాగేద్దాం ఇప్పుడు. సో మన మౌస్ కూడా USB-నే అనమాట. అండ్ మనకి ఇదిగోండి ఇందాక మనం కీబోర్డ్ పెట్టాం కదా, దాని పక్కనే అనమాట. ఇక్కడైతే మనం పెట్టేసామంటే సెట్ అనమాట. మనకి రెండు వైర్లు ఇక్కడ, ఒకటేమో మనకి మౌస్, ఇంకోటి కీబోర్డ్. ఇంకోన్లీ వన్ వైర్ అయితే రిమైనింగ్ గైస్. అది కూడా మనం ఇందాక మాట్లాడుకుందే అనమాట. CPU కింద మనం అలా గనక గుచ్చేసామంటే అయిపోయినట్టే. ఇంకా పవర్ ఇచ్చి ఇంకా మనం ప్రాణం అయితే పోసేద్దాం గైస్. మంచి మానిటర్, కీబోర్డ్, మౌస్ అండ్ ఒకరు పెట్టి తిప్పేద్దాం. నిజంగా అసలు 9 లీటర్ల ఫ్రేమ్ అనమాట, చాసీ. అండ్ దాంతో పాటుగా ప్రీమియం బ్లాక్ డిజైన్ అదిరిపోయింది అసలు. అందరూ కూడా మనకి బొక్కలన్నమాట. టైప్ సి హెడ్ ఫోన్ అండ్ కింద చూడండి పవర్ బటన్ అయితే ఉన్నది. దాని కనుక మనం వచ్చేసామంటే చూడండి గైస్, మనకి ఎలా లైట్లు వెలిగిపోతున్నాయో, మల్టీ కలర్స్. అండ్ ఇక్కడ RGB అని చెప్పి బటన్ ఉన్నది గమనించారా? దీని గనక మనం వచ్చామంటే గమనించండి గైస్, మనకి ఇక్కడ మనకి స్ట్రిప్ లో వచ్చే రంగుని మనం మార్చుకోవచ్చు అనమాట, కస్టమైజ్. ఇది మనకి ప్రీ ఇన్స్టాల్డ్ Windows 11 హోమ్ తో అయితే వచ్చేస్తుంది. అండ్ గైస్ దీనిలో కనెక్టివిటీ మాత్రం అద్భుతం అనమాట. మీరు ఇందాకే నేను వైర్లు పెట్టేటప్పుడు చూశారు కదా, USB టైప్ సి, మల్టిపుల్ USB 3.0 2.0 బొక్కలు, HDMI అండ్ VGA ఫర్ డిస్ప్లే ఫ్లెక్సిబిలిటీ. అండ్ ఇక్కడ 3.5mm జాక్. అసలు మనకి కంప్లీట్ మల్టీమీడియా సపోర్ట్. అండ్ 24 గంటలు వైర్డే కాదనమాట, వైర్లెస్ గా కూడా. చూడండి మనకి యాక్చువల్లీ దీనిలో వైఫై ఉన్నది, వైఫై 6. ఇక్కడ చూసారా మనకి వైఫై అవైలబుల్ అని చూపిస్తున్నది. అండ్ దానిలో కూడా మనకి ఇక్కడ ఉండే నెట్వర్క్లు అన్ని చూపిస్తున్నది. నేనైతే ఏదో దానికైతే కనెక్ట్ అయిపోతున్నాను. కనెక్టెడ్, సూపర్. సో ఇంకా మనం ఇంటర్నెట్ అయితే సెర్చ్ చేసేయచ్చు గైస్. ఓపెన్ చేస్తున్నాను, బ్రౌజర్ ఓపెన్ చేసి చూసేద్దాం. మనం youtube.com
acer.com అని కనుక సెర్చ్ చేసినట్లయితే అదిగో వచ్చేసింది అనమాట. అండ్ దీనిలో మనం నాట్ టెక్ కొట్టేసామంటే వచ్చేసాం మనం. సో ఈ విధంగా మనం ఎథర్నెట్ కేబుల్ లేకుండానే ఇంటర్నెట్ యాక్సెస్ చేసేయచ్చు గైస్. అండ్ మీరు గమనించారా మనకి ఇక్కడ మోషన్ ఎంత స్మూత్ గా ఉన్నదో. దీనిలో యాక్చువల్లీ 100 Hz రిఫ్రెష్ రేట్. ఇదిగో చూడండి గైస్, స్టోరేజ్ 477 GB, అంటే మనకి టోటల్ 512 GB SSD అనమాట. దానిలో 477 యూజబుల్. ఇంటెల్ UHD గ్రాఫిక్స్ 770 అయితే వేసుకుని వస్తున్నది. ర్యామ్ 16 GB. అండ్ ప్రాసెసర్ చూడండి 12th జనరేషన్ ఇంటెల్ కోర్ i7 12700 అంట. ఇప్పుడు వీటన్నిటికీ మనం టెస్ట్ పెడదాం. చూడండి గైస్, నేను ఇప్పుడు దీనిలో ఇన్ని ట్యాబ్లు అయితే ఓపెన్ చేస్తున్నాను. అసలు 3-4 గేమ్లు. ఆ తర్వాత ఎడ్జ్ లో చూడండి ఇక్కడ ఎన్ని ట్యాబ్లు ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం మరి ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఏమైనా తేడా వస్తుందో రాదో. ఫస్ట్ గా మనం గేమ్స్ లోకి అయితే వెళ్దాము. చూడండి మనకి వాలరెంట్ అనమాట. మనం అసలు ప్రో ప్లేయర్. కాల్సరా ఓ ఎందుకు బా చచ్చిపోతే నేను ఇంక గేమ్ ఆడ. నెక్స్ట్ మనం ఏ గేమ్ ఆడదాం వీటన్నిటిలో? కార్ రేసింగ్. అది పోవే కారు మామూలుగా ఉండదు గైస్. చూసారా ఎంత ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోతున్నాను. మన వేగం చూసి అసలు రే ఏంట్రా ఇట కారు పేలిపోయినని ఇంకా ఆట ఆడను. మనం యాంగ్రీ బర్డ్స్ ఆడుకుందాం, మనకి అదే బెస్ట్. చూడండి గైస్, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఆ వ్యాలోరెంట్ కార్ గేమ్ అవన్నీ ఆటికే పోతా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వాటి పైన యాంగ్రీ బర్డ్స్ ఆడుతున్నాం అనమాట. నేను ఏది క్లోజ్ చేయలే. ఓహో వచ్చేసాయి పైన పందులు కూర్చోన్నాయి. ఎన్ని రోజులైందిరా ఈ పందులను చూసి. సో మనం ఎర్ర పక్షితో డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళి పవర్ వేసి గుద్దామంటే అయిపోయాయి పందులు ఒకటే దెబ్బకి. 1-2 ఆల్ పిక్స్ గాన్ అట్లుంటుంది అనమాట. మనం యాంగ్రీ బర్డ్స్ ప్రొఫెషనల్స్. మరి నెక్స్ట్ మనం వెబ్సైట్ కి అయితే వెళ్దాం గైస్. వెబ్సైట్ లో కూడా నేను కొన్ని గేమ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీలో ఎంతమంది క్లబ్ పెంగ్విన్ తెలుసు? నేను చిన్నప్పుడు ఈ గేమ్ కోసం అసలు స్కూల్ డొమ్మా కొట్టి మరీ ఆడేటోడిని. చూడండి దిస్ గ్రీన్ పెంగ్విన్, దిస్ ఈస్ మనమే అనమాట. సో ఇప్పుడు మనం దీనిలో మళ్ళా బుజ్జి గేమ్స్ ఉంటాయి అనమాట. చూడండి ఈ బోర్డు దగ్గరికి అయితే వద్దాం. హైడ్రో హాపర్ అంట. ఎస్, ఈ గేమ్ అయితే ఆడదాం గైస్. సో దీనిలో ఏంటంటే 2 పెంగ్విన్లు మనోడిని వెనకాల వేసుకొని పోతున్నాయి. చూడండి మనకి ఇలా హర్డిల్స్ వస్తుంటాయి అనమాట. ఆ హర్డిల్స్ మీద నుంచి మనం ఎగిరేయాలన్నమాట. లేదంటే ఇదిగో ఇట్ట సైడ్కి వెళ్ళిపోయి తప్పించుకోవాలన్నమాట. లేదు హడ్డులకు ఎదురుగా ఉంటే దడేలు మనకి గుద్దుకొని పడిపోతాం అనమాట. మనకు కొన్ని లైవ్స్ అయితే ఉంటాయి. మనం మళ్ళీ కనుక ఇట్లా గుద్దుకొని పడిపోయాం అనుకో మనకి గేమ్ అయిపోద్ది. చూడండి మనకి ఎటువంటి ల్యాగు లేదు. మీరు కనుక గమనించినట్లయితే మనకి పీసీలో ఉండే యాప్లో అట్ ద సేమ్ టైం మనం వెబ్సైట్లో ఆడిన గేమ్లో కూడా. అలాగే నెక్స్ట్ మనం ఇప్పుడు చూడండి కోడింగ్ అయితే చేద్దాం అనమాట. చూసారా పెద్ద కోడ్ అయితే రాసేసాను. మీకు తెలుసో తెలియదో నేను బీటెక్ ఐటీ ఐఎమ్ బిగ్గెస్ట్ కోడర్. సో చూడండి మంచి కోడ్ అయితే రాసేసాను. పైథాన్ అనమాట. రన్ అని కొట్టేస్తున్నాను. చూసారా మనకు అవుట్పుట్ క్షణాల్లో వచ్చేసింది. అండ్ ఇక్కడ గమనించండి ఇంతసేపు మన వీడియో ఒకటి బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతా ఉన్నది అనమాట. సో చూడండి గైస్, నేను ఇన్ని యాప్స్ ఓపెన్ చేస్తున్నా మనకి ఏ యాప్ లో కూడా పర్ఫార్మెన్స్ అయితే తేడా రాలేదు. చూసారు కదా మీరు, గేమింగ్ గానీ కోడింగ్ గానీ ఎవ్రీథింగ్ మీరు దీనిలో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఒక మంచి పీసీ సెటప్ ఇది. అండ్ దానికి తోడు ఏసర్ వాళ్ళు ఈ మొత్తాన్ని ఒక బండిల్ లెక్క మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ మీరు సపరేట్ గా కీబోర్డ్ ఏం కొనుక్కుందాం, మౌస్ ఏం కొందాం, అసలు మీకు ఆలోచన అవసరం లేదనమాట. ఒకటే క్లిక్ తో మీకు ఈ మొత్తం సెటప్ అయితే వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది.